హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఒక ఎమ్మీ రెసిపీ నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానికి ముందుగా మనం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సన్నగా తరిగిన జీడిపప్పులు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రేవీ కర్రీ కదా చేసేది, సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు రావాలి. అలా అయినాక ఇందులో నీట్గా కడిగిన చికెన్, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది మొత్తం వచ్చేసి ఎగిరిపోవాలండి. అలా వాటర్ ఎగిరిపోయినాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్కి మనకి ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలా అయినప్పుడు ఇందులో మనం పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, పెరుగు మీగడ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే క్రీమ్ వేసుకోవచ్చు, బట్ పెరుగు మీగడ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను ములక్కాయలు కూడా వేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత కారం, అలానే టమాటా, కొబ్బరి, జీడిపప్పు కలిపి పేస్ట్ చేశాను. ఆ ప్యూరీ కూడా వేస్తున్నాను. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో పెరుగు మీగడ వేసాం కదా, అలానే క్యాష్యూ పేస్ట్ వల్ల చాలా థిక్గా, చాలా జ్యూసీగా, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇందులో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, అలానే గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. ఒకసారి కలుపుకోండి. కలిపినాక ఇందులో కరివేపాకు, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసి మూత పెట్టేయడమే. మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చికెన్ని ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.